హరి ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను ఇప్పుడు చెప్పాలనుకునేటి ప్రకృతిలో జరిగే విషయాలు అన్నిటినీ నేను చెప్పాలనుకుంటున్నాను నాయన మీ అందరికి కూడాను. ఇప్పుడు దుష్ట శక్తుల ప్రభావాలు ఎక్కువ ఉంటాయి నాయన. మనకి పైనుంచి ఆకాశంలో నుంచి మనకి చెడు శక్తులు గ్రహాలు వింత గ్రహాలయ్యి అవి వింత గ్రహాలు మరబొమ్మల్లాగా ఉంటాయి నాయన. అవి దిగుతుండే పైనుంచి ఆకాశంలో నుంచి దుష్ట శక్తులు ప్రభావాలు దిగుతుండే భూమి మీదకి. అవి దిగేసి కూడా ఉండయి నాయన కొన్ని దిక్కల. కాబట్టి అవి ఎక్కడెక్కడ దిగుతుంటాయో అక్కడ ఆ వాసనలు చెడు వాసనలు వచ్చేస్తాయి. అవి మనుషుల మీద ప్రకృతిలోనే తిరగతా అవన్నీ ఆ కర్మ ప్రభావాలన్నీ మనుషుల మీద పడిపోతుంటాయి నాయన. అవి వచ్చుండేటివి కూడా ఎక్కడెక్కడ దిగుండే అంటే నాకు జానంలో చూసిన సందేశాలు నాయన. నేను జానంలో తెలుసుకున్న ఆ జగన్మాత చూపించిన సందేశాలు నాకు కొన్ని దిక్కలు మాత్రం దిగేసి ఉండే నాయన. అవి దిగుండే కాబట్టి అక్కడంతా కూడా చాలా చెడు చెడు విధాలు జరిగిపోతుంది. ఎక్కువ యాక్సిడెంట్ల రూపాలు, ఒకరికొకరు కొట్టుకోవడాలు, ఒకరికొకరు తిట్టుకోవడాలు, ఆడపిల్లకాయల మీద అత్యాచారాలు చేయడాలు, దుర్మార్గమైన పనులు, ఇవన్నీ మానవుల్లో మనుషుల్లో కలిగే బుద్ధులు కాదు నాయనయ్యి. కలి ఆడిచ్చే ప్రభావం, ఆ దుష్ట శక్తుల ప్రభావం, అవి వింత గ్రహాలు. ఆ వింత గ్రహాలు పైనుంచి దిగుండి ఇప్పుడు మన భూమి మీద. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఒక్కటే నాయన. మీరిప్పుడు అందరూ టైం చాలదు అని చెప్పనని ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ వ్యాపారాల్లో, మీరు బిజినెస్ల్లో, వాటిల్లన్నిటిల్లో, మీరు ఆఫీసుల్లో చేసుకొని ఇంటికి వచ్చి అలసిపోతుండ్రు నాయన. ఇంటికి వచ్చి అలసిపోతున్నాం కానీ తర్వాత టీవీలు చూడటం, సెల్లులు చూడటం, వీటికే సరిపోతుంది జీవితం అంతా. కానీ మనం చేసుకునేది మన శక్తి కోసం, మనల్ని కాపాడుకునే దానికోసం, మనల్ని మనం రక్షించుకునే దానికోసం మనం చేసుకోవాలి నాయన. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు చెప్పేది 4 మాలలనైనా ఇది భగవంతుని నామస్మరణ మాత్రమే. మనలో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకు అన్నీ కూడా కూడతాయి నాయన. మనల్ని మనం రక్షించుకుంటాం నాయన. అది ఏ విధంగా అంటే 4 మాలలు కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి మనం చక్కగా కూర్చొని ఒక చిన్నది ఆసనం వేసుకొని కింద కూర్చొని మనం నిటారుగా కూర్చోవాలని. ఎన్నుపూస ఎప్పుడు కూడా పక్కకు పెట్టుకోకూడదు, మనం చక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పైన విశ్వంలో నుంచి వచ్చే శక్తి మనకి సహస్రంలో నుంచి మూలాధారం దాకా మనకి కేంద్రీకృతం ఉంటుంది. మన శక్తి మనలోనే ఉంటుంది. కాబట్టి విశ్వశక్తిని మనలోకి మనం తీసుకోవాలి నాయన. మనకి మూలాధార చక్రంలో నుంచి మనకి సహస్రం చక్రం వరకు మనకి ఎన్నో శబ్ద తరంగాలు ఉండేవి. మనలోని 32,000 నాడులు ఉండేవి మనకి. ఈ నాడులన్నింటినీ మనం యాక్టివేషన్ చేసుకుంటున్నాయినా. అది ప్రాతకాలంలో లేచి మనం కూర్చొని బ్రహ్మముహూర్తంలో కూర్చొని చక్కగా మాల తీసుకొని ధ్యానం చేసుకోవాలైనా. 108 ఒక్క మాల. ఒక్క అరగంట సేపటికి 4 మాలలు మీరు తిప్పేస్తారు. 4 మాలలు మీరు చేసుకోవాలైనా. 1 శివమాల చేసుకోండి, 2వది గాయత్రి మాల చేసుకోండి, 3వది రామమాల చేసుకోండి, 4వది హనుమాన్ మాల చేసుకోండి. ఈ 4 మనల్ని రక్షగా కవచంగా కాపాడుతారు. అమ్మవారి మాల గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉండే నాయన. మనలో శబ్ద తరంగాలు, ఆ బీజాక్షరాలే ఈ మంత్ర ధ్వనే, మనకి మంత్ర శబ్దమే. మన చుట్టూ ఒక దోమదారిని కదా మనం వేసుకొని పనుకుంటాం కదా చీకటీగలు కుట్టకుండా. అదేవిధంగా ఆ తల్లి మనకి రక్షా కవచంలాగా ఏర్పడుతుంది, మన చుట్టూ ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా కానీ ఒక్క మనిషి దైవశక్తి మంతుడు పోతుంటే అక్కడ 50 మందిని రక్షించుకోవచ్చు. ఎటువంటి ప్రమాదం వచ్చినా కానీ 50 మందిని కాపాడుకోగలుగుతారు ఒక్క మనిషి. ఆ మనిషి ప్రభావం ఆ విధంగా ఉంటుంది దైవశక్తి. ఆ దైవశక్తితో మీరు మంత్రాన్ని చేసుకోవాలైనా. ఈ మంత్రం కూడా శివ పంచాక్షరి, గాయత్రి మంత్రము, రామ మంత్రము,
తర్వాత హనుమాన్ మంత్రం. ఈ నాలుగుట్టుకుని మీరు చేసుకోవాలి నాయన. ఖచ్చితంగాను చేసుకుంటే మీరు ఎంతో శక్తిమంతులుగా మీరు మారుతారు నాయన. ఈ మంత్రాలు కూడా నేను చెప్తాను నాయన, మీరు చేసుకోండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని మీరు చేసుకోండి. ఓం నమః శివాయ. శివ పంచాక్షి మంత్రాన్ని ఈ విధంగా జపం చేసుకోండి నాయన. గాయత్రి అమ్మవారి మంత్రాన్ని ఏ విధంగా మీరు జపం చేసుకోవాలో చెప్తా ఇప్పుడు నేను. ఓం భూర్భువస్వః తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ విధంగా అమ్మవారి గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవాలి నాయన. అదేవిధంగా రామ తారక మంత్రం చేయాలి నాయన. రామ తారక మంత్రంలో ఎంతో శక్తివంతమైంది ఈ రామ తారక మంత్రం. ఓం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ రామ తారక మంత్రంలో మహాశక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం రాని వాళ్ళు మాత్రము, ప్రతి ఒక్కరూ చేసుకునే వాళ్ళు, మంత్రం వచ్చేవాళ్ళు రామ తారక మంత్రం చేసుకోండి. ఈ మంత్రం రాని వాళ్ళు మాత్రము శ్రీరామ 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 అంటూ ఆ నామస్మరాన్ని చేసుకోండి. కానీ హనుమాన్కి స్వామికి మంత్రం చెప్తుండ, ఆంజనేయ స్వామికి. కానీ ఆంజనేయ స్వామికి బీజాక్షరాలతో అవసరం లేదు నాయన. ఆయన నామస్మరణే మనకు చాలు నాయన. ఆయన నామస్మరణే మనకి అమృతం లాంటిది నాయన. ఆంజనేయ స్వామి మంత్రం ఏ విధంగా మీరు పలకాలంటే జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ ఈ విధంగా మీరు అనుకుంటే చాలు నాయన. కానీ ఈ మంత్రాలన్నీ కూడా శబ్ద తరంగాలుగా బయటికి చెప్పొద్దు నాయన. మీరు ఏ మంత్రం చేసినా కానీ మన ఆత్మలోని ఎవ్వరికీ తెలియకుండా ఆత్మలోనే నామస్మరణ చేయాలి నాయన. కానీ మీరందరూ తెలుసుకునేదానికి నేను శబ్దంగా చెప్పినాను, కానీ మన ఆత్మలోనే అది సాధన చెయ్యాలి నాయన. ఈ ఆత్మలో మనం ఎప్పుడు సాధన చేస్తామో పరమాత్మ నీలోనే ఉండాడు నాయన. ఆత్మజ్యోతిని వెలిగించుకోనైనా, ఆగ్నేయ చక్రాన్ని చూసుకోనైనా, నీ ఆగ్నేయ చక్రాన్ని చూసుకొని ఇక్కడే భగవంతుడంతా నీకు కూర్చునిండు. సహస్రంలోకి నువ్వు కళ్ళు పెట్టుకొని చూసుకోనైనా, ఆత్మ పరంజ్యోతిని నువ్వు వెలిగించుకోనైనా. ఈ ఆత్మ పరంజ్యోతిని ఎప్పుడైతే నువ్వు వెలిగించుకుంటావే, నువ్వే సాక్షాత్ భగవంతుడివి. నీ శరీరమే సాక్షాత్ భగవంతుడు. నువ్వే ఒక భగవంతుడిగా మారిపోతావు. ఈ భగవంతుడు ఎప్పుడు ప్రకృతితోనే ఉండాలి నాయన. నువ్వు 10 మందికి ఉపయోగపడాలి. నువ్వు వచ్చిన దానికి భూమి మీదకి 10 మందికి నువ్వు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎప్పుడైతే ఈ నామస్మరణలో మీరు చేస్తారో మీ శరీర శక్తినే మీరు కాపాడుకుంటున్నాయన. హరి ఓం నమః శివాయ.